హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనుజ అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి 2025లో అడిగినటువంటి సిట్టింగ్ అరేంజ్మెంట్కి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే చూసేద్దాం. సో 7 people ABCDEF and G ఆర్ సిట్టింగ్ ఇన్ ఎ రో ఫేసింగ్ నార్త్ వైపుగా 7 మెంబర్స్ కూర్చొని ఉన్నారు. 1 2 3 4 5 6 7 మెంబర్స్ నార్త్ వైపుగా కూర్చొని ఉన్నారు అని అన్నాడు. నార్త్ సైడ్ కండిషన్స్ చూద్దాం. ఓన్లీ 5 people సిట్ టు ది రైట్ ఆఫ్ ఏకి రైట్ సైడ్ 5 మెంబర్స్ ఉన్నారు అని అన్నాడు. సో ఏకి రైట్ సైడ్ రావాలి. సో ఏ ఇటువైపు ఉంటేనే మనకి రైట్ సైడ్ వస్తారు. ఇక్కడ ఉంటే ఏ ఇటు లెఫ్ట్ అవుతుంది కాబట్టి ఏ మనకి ఇటు సైడే ఉండాలి. సో ఏ వచ్చేసి ఏకి రైట్ సైడ్ 5 మెంబర్స్ ఉండాలి అన్నాడు. సో ఇటు నుంచి చూసుకుంటే 1 2 3 4 5. సో ఇక్కడ ఏ రావాలి. సెకండ్ కండిషన్, ఓన్లీ 5 people సిట్ టు ది లెఫ్ట్ ఆఫ్ బికి లెఫ్ట్ సైడ్ 5 మెంబర్స్ ఉన్నారు అని అన్నాడు. సో బికి లెఫ్ట్ సైడ్ రావాలి అంటే ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ బి వస్తే 1 2 3 4 5 ఇక్కడ బి వస్తుంది. ఇటు సైడ్ నుంచి చూసుకుంటే బికి లెఫ్ట్ సైడ్ 5 మెంబర్స్ ఉండాలి, ఏకి రైట్ సైడ్ 5 మెంబర్స్ ఉండాలి. ఏకి రైట్ సైడ్ 5 మెంబర్స్, బికి లెఫ్ట్ సైడ్ 5 మెంబర్స్. ఓకే. థర్డ్ కండిషన్, ఎఫ్ ఈస్ ద ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ జి అండ్ ఈ అన్నాడు. జి అండ్ ఈకి ఇమీడియట్లీ నైబర్ ఎవరు? ఎఫ్ అన్నాడు. సో అంటే ఇక్కడ జీకి ఈకి మధ్యలో ఎఫ్ ఉండాలి. జీకి ఈకి మధ్యలో ఎఫ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ జి అండ్ ఈ అన్నాడు. సో ఇక్కడ జి అండ్ ఈ వచ్చింది. సో జి అండ్ ఈ ఇవే పొజిషన్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇక్కడ ఈ అవ్వచ్చు, ఇక్కడ జి అవ్వచ్చు. సో ఈ అండ్ జీకి ఎఫ్ ఇమీడియట్లీ నైబర్హుడ్. సో నెక్స్ట్ కండిషన్ చూసుకుంటే సి సిక్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఈ అన్నాడు. ఈకి సెకండ్ లెఫ్ట్ సి అన్నాడు. సో ఇక్కడ చూసుకుంటే ఈకి సెకండ్ లెఫ్ట్, ఇక్కడ ఈ ఉంది, లెఫ్ట్ సైడ్ జీ ఉంది. సో ఇక్కడ జీ ఉండకూడదు, సి ఉండాలి. ఇక్కడ ఈ ఉంటే సెకండ్ లెఫ్ట్ సి రావాలి. సో ఇది రాంగ్ అవుతుంది, ఈ పొజిషన్ రాంగ్. సో ఈకి సెకండ్ లెఫ్ట్ సి అన్నాడు కాబట్టి ఈకి సెకండ్ లెఫ్ట్ సి ఇక్కడ వస్తుంది అంటే ఈ ఇక్కడ ఉండాలి. పొజిషన్స్ కరెక్ట్ పొజిషన్స్ ఇవన్నమాట. రిమైనింగ్ ఎవరున్నారు? డి ఉన్నాడు. సో డి ఇక్కడ వస్తుంది. సిఏఈ ఎఫ్జిబిడి ఇచ్చినటువంటి 7 peoples నార్త్ వైపుగా కూర్చున్నటువంటి పొజిషన్స్ అనమాట ఇవి. ఇప్పుడు క్వశ్చన్ చూసుకుందాం. హౌ మెనీ పీపుల్ సిట్ టు ది లెఫ్ట్ ఆఫ్ జీ? జీకి లెఫ్ట్ సైడ్ ఎంతమంది ఉన్నారు అనేది క్వశ్చన్. జీకి లెఫ్ట్ సైడ్ 1 2 3 4 ఆన్సర్ వచ్చేసి 4. జీకి లెఫ్ట్ సైడ్ 4 మెంబర్స్ ఉన్నారు. క్వశ్చన్ సింపుల్గా అర్థం చేసుకుంటే సాల్వింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. ఏబిసిడి అండ్ ఈ ఒకే వరుసలో ఉన్నారు. బి ఏ మరియు సి మధ్యలో ఉంటే, డి సి మరియు ఈ మధ్యలో ఉంటే మధ్యలో ఉన్నదెవరు అనేది క్వశ్చన్ అండి. దీనికి ఆన్సర్ కనుక తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మీ అను.